మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హరిహర వీరమల్లు అనే మూవీ సొసైటీకి మంచి అవేర్నెస్ కల్పిస్తుంది. అండ్ ప్రతి ఒక్క టైటిల్ కూడా ప్రజల్లో మంచి ధైర్యాన్ని నింపుతుంది. చాలా చాలా బాగుంది హరిహర వీరమల్లు. ఎన్నో సినిమాలలో చూస్తారు, చాలా సినిమాల్లో చూస్తారు, కానీ ఇక్కడ జంతువులను కంట్రోల్ చేసిన ఏకైక వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మేనేజర్ గారిని అడిగాను. వీరమల్లు సినిమా అభిమానులు ప్రేక్షకుల మధ్యలో చాలా రోజుల తర్వాత వాళ్ళ అభిమానులు ఎదుర్కొన్న సినిమా వచ్చేసింది. దానికి ఇప్పుడు మీరు థియేటర్ గా మీరు భద్రత పరంగా ఏం చర్యలు తీసుకున్నారు? భద్రత పరంగా అంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని చేసామండి. ఇప్పుడు వచ్చిన ఆడియన్స్ ఏమాత్రం ఇబ్బంది కలగకుండా లోపల కూలింగ్ విషయంలో అయినా కానీ, సౌండ్ విషయంలో అయినా కానీ, షూటింగ్ విషయంలో అయినా కానీ, ఈ విషయాలు అన్ని పరంగా మా తరఫున కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా సహనంతో ఎంత నిదానంగా ముత్తదనాన్ని తెచ్చి అవనితాన్ని నిరూపించిన ఓజీలో నెక్స్ట్ వండర్ స్టార్ బ్లాక్ బాస్టర్ ఉంటుంది. పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్. జంతువులకు హాని చేయకుండా ఏకైక వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్. జంతువులకు ఇమాజినేషన్ చేసి కంట్రోల్ చేసిన ఏకైక వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మళ్ళా మళ్ళా చూడాలనిపించింది. మళ్ళా వచ్చి అసలు వేరే సినిమా అంటే వేరే మళ్ళా మళ్ళా చూడొచ్చు. మా సారు, మా దేవుడు పవర్ కళ్యాణ్ గారు ఎంతమంది సాయం చేసినంటే ప్రతి మందికి సాయం చేసిన వ్యక్తి. కానీ పొలిటికల్ కానీ ఏదైనా కానీ మన తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలి. అదే ఒక నా ఎక్కువ గుణం. ఎందుకంటే ప్రతి మనిషికి ఉంటుంది. కానీ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవర్ జనసేన వ్యక్తి, ద గ్రేట్ ఆఫ్ లీడర్ తెలంగాణని ఇండియా వైజ్లా. జై పవర్ స్టార్, మా దేవుడే. మన అన్న జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనకు ఒక వీరమల్లు సినిమా ఇచ్చాడు. ఇలాంటి ఎన్నో ఇస్తాడు. ఇంకా ఓజీ, వస్తాద్ గబ్బర్ సింగ్, ఇంకా చాలా వస్తాయి. కానీ మీరు ఏ రోజు కూడా వెనకడగ వేయొద్దు. ఎందుకంటే మన అన్న పవన్ కళ్యాణ్ మన గుండె, మన దమ్ము, పవర్ స్టార్. కాబట్టి మనం ఎప్పటికీ మన అన్నకు మన అండ ఉండాలి. మన పవర్ స్టార్ అనేది ఒక ఉద్యమం. మన పవన్ అనేది మన ఒకటి పవనిజం. కాబట్టి మనం ఎప్పటికీ మన అన్నకు అండ ఉండాలి. ఎప్పటికీ మన పవర్ స్టార్ కి మనం ఎప్పుడు ఉండాలి. పవన్ ఫ్యాన్స్ మండల అధ్యక్షుడు మలిక్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మలిక్ గారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి చిత్రం హరిహర వీరమల్లు చిత్రం అనేది తీయడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత ఈ సినిమా విడుదలవుతున్నది. కాకపోతే ఈ సినిమా 5 సంవత్సరాల నుంచి పెండింగ్ పడుతూ 13 సార్లు పెండింగ్ పడి 14వసారి రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్ అందరూ ఎంతో ఉత్సాహంతో థియేటర్ దగ్గరకు వచ్చి కోలాహలంతో బాణాసంచా కాల్చి చాలా ఉత్సాహంతో సినిమా చూస్తా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా కూడా ఈ మధ్యలో రాలేదు కదా. ఇప్పుడు ఇది రావడం వల్ల మీకు ఏ విధంగా అనిపిస్తాను? అది చాలా హ్యాపీగా ఉన్నది. అభిమానులందరూ కోరుకున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా చూసేందుకు ఆంధ్రప్రదేశ్ లో అట్లనే సినిమా రంగంలో కూడా అట్లనే ఉండాలని చూస్తా ఉన్నారు. 5 సంవత్సరాలైనా ఇంకా 10 సంవత్సరాలైనా సరే ఇంకా ఎన్ని సినిమాలు తీస్తే అంత బాగుంటుందని చెప్పి అభిమానులు కోరుకుంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఏ విధంగా ఉంది సినిమా? ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీ షేక్ అవుతుంది మ్యాక్సిమం నాకు తెలిసిన మటుకైతే. అంతేకాకుండా వచ్చే ఇంకో 2 నెలల్లో వచ్చే ఓజీ సినిమా కూడా ఇంతకంటే ఎక్కువ భారీగా సక్సెస్ కావాలని మీ అభిమానులందరం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మా కోసం మా జనసేన నాయకుడు ఉప ముఖ్యమంత్రి గారు దయచేసి మమ్మల్ని గుర్తుంచుకొని, ఫ్యాన్స్ గుర్తుంచుకొని మీరు మూవీల నుంచి దూరం కాకుండా మా గుండెల్లో రాజకీయంగాను ఇటు మూవీ పరంగాను మీరు ఉండాలి ఖచ్చితంగా.
దయచేసి మూవీ నుంచి అయితే మూవీస్ తీయలేము అనుకోవడం అయితే అనవద్దు. ఖచ్చితంగా చాలా మంది అభిమానులు నిరాశ పడతారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.